గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఈరోజు శాతవాహన అకాడమీకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళకి ఉపయోగపడేటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ 5 మినిట్స్లో మీకు చెప్పాలనుకుంటున్నా. అందులో మొదటగా వచ్చి శాతవాహన రాజధాని ఏది? ఆప్షన్ ఏ అని ఇచ్చి 4 ఇస్తారు. సో మీరు ప్రతిష్టానపురం టిక్ చేయండి. ప్రతిష్టానపురం నెక్స్ట్ దాని ఘటకం మారింది. సో ఈ రెండు కూడా శాతవాహన కాలంలో రాజధానులు. సో వాళ్ళ రాజ్య లాంఛనం ఏది? శాతవాహన కాలంలో వాళ్ళ రాజ్య లాంఛనాలు ఏమున్నాయని అడుగుతారు క్వశ్చన్. సో రాజ్య లాంఛనాలు అంటే ఏమంటే పార్టీకి ఏ విధంగా అయితే జెండాలు ఉంటుందో అప్పుడు రాజ్యాలకు కూడా కొన్ని సింబల్స్ ఉండేవి. సో ఆ విధంగా చూసినట్లయితే శాతవాహన కాలం రాజ్య లాంఛనం ఉదయిస్తున్న సూర్యుడు, సన్ రైజ్, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరి కాలంలో వచ్చినటువంటి విదేశీ యాత్రికులు ఎవరు అని అడిగినట్లయితే మెగస్తనీస్. సో మెగస్తనీస్ అనే వ్యక్తి విదేశీ యాత్రికుడు, శాతవాహన కాలంలో వచ్చినటువంటి మొదటి విదేశీ యాత్రికుడు. నెక్స్ట్ వీళ్ళ భాష, ఏ భాష? సో శాతవాహన కాలంలో మొదటగా ప్రాకృత భాషను ఆరాధించారు. తర్వాత కుంతల సాత్కర్ణి వచ్చిన తర్వాత ప్రాకృత భాష నుండి సంస్కృత భాషకు మార్చారు. తర్వాత వచ్చినటువంటి హలుడు సంస్కృతం నుండి తిరిగి మళ్ళీ ప్రాకృత భాషకు వెళ్ళడం జరిగింది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీరి కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైన శాసనాలు చూద్దాం. కొంచెం ఈ శాసనాలు దగ్గరగా చూడండి. నానాఘాట్ శాసనం, నాసిక్ శాసనం, అమరావతి శాసనం, బట్టిప్రోలు శాసనం, మేఘధోని శాసనం, జూనాగఢ్ శాసనం, ఎర్రగుడి మరియు రాజుల మందగిరి శాసనం, హదిగుంప శాసనం. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకునే శాసనాలు హదిగుంప శాసనం. ఈ హదిగుంప శాసనాన్ని కళింగ కారవేలుడు రాజ్యం లాంఛినటువంటి గరుడం, అతని రాజ్యలాంఛనం గరుడం, వీరికి ఉదయిస్తున్న సూర్యుడు. సో ఈ హదిగుంప శాసనంలో ఏం చెప్పాడంటే కళింగ కారవేలుడు, నేను మొదటి శాతకర్ణిని ఓడించాను, తన రాజ్యం మీద నేను దండయాత్రలు చేశాను అని ఆ రాజ్యాన్ని మొత్తం చల్లాచదర చేసి అక్కడ ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా నేను పితుండా అనే ఒక రాజ్యాన్ని, ఒక భూభాగాన్ని ఒక పేరు పెట్టినట్లు తన కళింగ కారవేలుడు చెప్పుకున్నాడు. అదేవిధంగా తన కళింగ కారవేలుడు జైన మతస్థుడు. కళింగ కారవేలుడు కూడా జైన మతస్థుడని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ శాసనం గురించి కంప్లీట్ అయింది. నెక్స్ట్ నానాఘాట్ శాసనం. సో నానాఘాట్ శాసనాన్ని దేవి నాగానిక అంటే మొదట గౌతమిపుత్ర శాతకర్ణి భార్య దేవి నాగానిక నానాఘాట్ శాసనాన్ని ప్రాకృత భాషలో వేయించింది. అది కూడా బౌద్ధ గుహల్లో ఈ శాసనం దొరకడం చాలా విశేషం. ఈ శాసనంలో ఏముందంటే తన భర్త పేరు, తన కుమారుడు పేరు, అదేవిధంగా తన గురించి తాను చెప్పుకునింది, అదేవిధంగా తన తండ్రి గురించి చెప్పుకునింది ఈ నానాఘాట్ శాసనంలో. నెక్స్ట్ నాసిక్ శాసనం. నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయినటువంటి దేవి నాగానిక తన కుమారుడు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పల గురించి, విశేషాల గురించి, తన దండయాత్రల గురించి, తన దాన ధర్మాల గురించి చెప్పింది, ఒక శాసనం వేసింది. అదే నాసిక్ శాసనం. మరి ఈ నాసిక్ శాసనం ఎవరి కాలంలో వేసిందంటే ఇంపార్టెంట్. ఈ నాసిక్ శాసనాన్ని రెండవ పులోమావి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు అయినటువంటి రెండవ పులోమావి కాలంలో ఈ నాసిక్ శాసనాన్ని వేసింది. నెక్స్ట్ అమరావతి శాసనం. ఈ అమరావతి శాసనాన్ని రెండవ పులోమావి వేయించాడు. మోస్ట్ ఇంపార్టెంట్. ఆంధ్రదేశంలో మొదటిసారిగా ఆంధ్ర ప్రాంతంలో శాసనాలు వేసినటువంటి మొదటి శాసనం అమరావతి శాసనం. ఈ అమరావతి శాసనంలో ఉన్నటువంటి మొదటి తెలుగు పదం అంటే ఆంధ్రప్రదేశ్లో మొదటి తెలుగు పదం అయినటువంటిది నాగాబు అనే తెలుగు పదం కూడా ఈ అమరావతి స్తూపంలోనే ఉండడం జరిగింది. ఇది వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక శాసనంగా చెప్పచ్చు. చివరి శాసనం మేఘధోని శాసనం. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మూడో పులోమావి తన శాసనాన్ని వేశాడు. ఎందుకంటే శాతవాహన కాలంలో చివరి రాజు మూడో పులోమావి, 30వ రాజు రాజ్యానంతా పోగొట్టుకొని తిరిగి తన సొంతూరుకి వెళ్ళి మేఘధోని గ్రామం దగ్గర మేఘధోని శాసనం వేసుకున్నట్లు మన చారిత్రక పురాణాలు చెప్తున్నాయి. ఇందులో గ్రామ పాలన గురించి, సో అడ్మినిస్ట్రేషన్ రూలింగ్ ఆఫ్ రూరల్ ఏరియాస్ గురించి ఇందులో ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ 2లో మరిన్ని శాసనాల గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను.